మసాలా కాకరకాయ. మరి మసాలా కాకరకాయకి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మసాలా కాకరకాయ అంటే సో మనందరికీ చాలా ఇష్టమైంది. ఎందుకంటే కాకరకాయ చేదుగా ఉంటుంది, మసాలా కాకరకాయ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ఎస్, అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి శనగపిండి, అలాగే ఉల్లిపాయలు, కాకరకాయ ముక్కలు కట్ చేసి తెచ్చుకున్నాం. ఇంకా అన్నీ ఉన్నాయి. అదేంటి, కొబ్బరా? కాదు, అది కాలీఫ్లవర్. కాలీఫ్లవరా? ఎస్, కాలీఫ్లవర్ మనం గ్రేట్ చేసి తెచ్చాం అనమాట. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది. ఎస్, అవును. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము కాకరకాయని కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో కొంచెం ఆయిల్, సో కాకరకాయలో మనకు ప్లాంట్ ఇన్సులిన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్సులిన్ ని చక్కగా రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి కాకరకాయ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తినాలి అని చెప్తా ఉంటాం. బట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వల్ల ఎవరు ఇష్టపడరు. బట్ ఇలా కొంచెం మసాలాస్ యాడ్ చేస్తే కొంచెం ఇష్టంగా తింటారు. కొంతమందికి కొంచెం చేదు నచ్చుతుంది, బట్ దాంట్లో కొంచెం మసాలా ఫ్లేవర్ అది యాడ్ ఆన్ అవుతే కూడా ఇంకా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ ప్రాసెస్ లో మాక్సిమం తింటారు. అండ్ ఈ కాకరకాయనా ఇంకా దేనిలో అయినా ఇలాంటి డయాబెటీస్ తగ్గించే గుణాలు ఉంటాయా? బెండకాయలో కూడా ఉంటాయి. బెండకాయలో సో ఆ జిగురు ఏదైతే ఉంటుందో ఆ ఫైబర్ వల్ల కూడా మనకు షుగర్ లెవెల్స్ ని కొంచెం కంట్రోల్ చేసేది ఉంటుంది. లాజిక్ అన్నమాట ఇక్కడ. ఫైబర్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది తింటే షుగర్ ని తగ్గించుకోవచ్చు. ఎస్, ఓకే, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఫస్ట్ ఈ కాకరకాయ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో రౌండ్ గా ఇది వేసేస్తున్నాం. అలాగే ఒక స్పూన్, సో కొంచెం సాల్ట్ వేసి త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. అలాగే ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, అండ్ దీనికి మనం గింజలతో పాటు వేసేసుకోవచ్చు. గింజలతో పాటు వేసేసుకోవచ్చు. సో అది కూడా కొంచెం క్రిస్పీగా తగులుతుంది మనకు. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్. ఇప్పుడు ఇందులో మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. సో ఆల్రెడీ తురుముకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇందులోనే కొంచెం ఆనియన్స్, అలాగే కొంచెం శనగపిండి కూడా. సో బైండింగ్ కోసం మనం శనగపిండి వేసుకుంటాం. తర్వాత కొంచెం కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. ఓకే, సో మనకి చేదు వల్ల కొంచెం స్పైసెస్ అవి ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. అలాగే కొంచెం సాల్ట్ కూడా ఆల్రెడీ అందులో వేసాం, ఇందులో కూడా కొంచెం. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కూడా వేసేసి సో మనం ఆ కాలీఫ్లవర్ని మంచిగా కోట్ చేసేసుకుంటున్నాము. అవును, కొంచెం ఆయిల్, ఓకే, అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని కోట్ చేసేసుకోండి. సరిపోతుంది. సో అది మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి లైట్గా కలిపేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం అందులో వేసేసుకోవాలి కాకరకాయ దాంట్లో. ఓకే, సో కాకరకాయ కొంచెం మగ్గింది కదా. చక్కగా మొత్తం కాకరకాయ అన్నిటికీ పట్టేసేసి. ఓకే, సో లైట్గా వాటర్ కూడా స్ప్రింక్ల్ ఆన్ చేసేసుకుందాం. ఓకే,
ఇంకా మనం దాన్ని అలా వదిలేసి కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ఓకే, చక్కగా మగ్గుతుంది. ఇప్పటికే ఆ ఫ్లేవర్ స్మెల్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ ఎలా అవుతుందా అని చెప్పేసి. పల్లవి, మన మసాలా కాకరకాయ అయితే రెడీ అయిపోతున్నట్టుంది, చూద్దామా? యా, చూసేది. ఫ్లేవర్స్ అయితే కిచెన్ మొత్తం నిండిపోయింది. ఎస్, ఇంతేనా పల్లవి? మనకు కావాల్సిన అయిపోయింది. యా, అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఓకే అమూల్య, మసాలా కాకరకాయ రెడీ అయిపోయింది. ఓకే, మసాలా కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మసాలా కాకరకాయకి కావాల్సిన పదార్థాలు: నూనె, కాకరకాయ ముక్కలు, ఉప్పు, తురిమిన కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర. మసాలా కాకరకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో కాకరకాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తురిమిన కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, నూనె, నీళ్లు వేసి కలుపుకొని వేయించుకున్న కాకరకాయ ప్యాన్లో వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా కాకరకాయ రెడీ.